అందరూ దేవతలు కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు, నాట్యాలు చేస్తున్నారు, రకరకాల భంగిమల్లో మాకు దర్శనమిస్తుంటే నువ్వేమిటయా ఎప్పుడూ నిలబడే ఉంటావు, ఏదో శిక్ష అనుభవిస్తున్నట్టుగా కూర్చోవేమిటి, పడుకోవేమిటి, రవ్వంత విశ్రాంతి తీసుకోవేమిటి స్వామి అంటే, స్వామివారు నా మదిలో స్ఫురింపజేసిన సమాధానం ఏమిటి అంటే, ఎలా విశ్రాంతి తీసుకోమంటావయ్యా, అప్పుడప్పుడు ప్రవచనాలు చెప్పి అవధానాలు చేసి నీకే విశ్రాంతి లేదు కదా, 24 గంటలు భక్తుల్ని రక్షించడమే పెద్ద అవధానంగా పెట్టుకున్న నాకెలా విశ్రాంతి ఉంటుందయ్యా అన్నాడు ఆయన. భక్త రక్షణ కార్యక్రమం పెట్టుకున్న వాడికి విశ్రాంతి ఉంటుందా? అందుకని ఆయన ఏం చేస్తారంటే, రత్నపీఠాలు వందలుగా ఉన్నప్పటికీ ఏ వేళన్ గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్ నిన్ను పిలుతురో రావాయించని, ఏ సరస్సులో దిగబడిపోయి ఏ సంసారం అనే సాగరంలో కూరుకుపోయి నన్ను కాపాడు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ఏ గజేంద్రుడు ఎక్కడ బాధపడుతూ ఉంటాడు కదో, సంసార వృక్షమఘబీజమనంత కర్మ శాఖాయుతం కరణపత్రం అనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ ఫలినం పతతో దయాళో లక్ష్మీ నృసింహ హే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని జీవితంలో దుఃఖపడి మునిగిపోయి ఈ సాగరంలోంచి బయటికి రాలేక ఏ గజేంద్రుడు నన్ను ప్రార్థిస్తూ ఉంటాడో, ఏ కుచేలుడు పరమ దారిద్ర్యంలో ఉండి స్వామి నన్ను బయటపడై అని ప్రార్థిస్తూ ఉంటాడో, ఏ ధ్రువుడు నేను చిన్నపిల్లాడిని స్వామి నాకు తెలియకుండా నా సవతి తల్లి నన్ను బాధ పెట్టింది, నాకెవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు అని ఏ 6 ఏళ్ల పిల్లాడు నా కోసం అలమటించిపోతూ ఉంటాడో, ఏ దుశ్శాసన పర్వాలు కలియుగంలో కొనసాగుతూ ఉంటే ఏ ద్రౌపదీదేవి వంటి మహాసాధ్వులు స్వామి నువ్వు రక్షించు, ఏ నాయకుడు లేడిక్కడ నాయకోత్తముడమైనటువంటి నీవు తప్ప అని ఏ ద్రౌపదీదేవి ప్రార్థిస్తూ ఉంటుందో, ఏ అర్ధరాత్రి అపరాత్రి నేను వెళ్ళి వాళ్ళందరినీ కాపాడాలో అని శంఖచక్రాలు పట్టుకుని సిద్ధంగా నిలబడి ఉంటానయ్యా. పడుకుంటే లేచి బయలుదేరడం కష్టం కదా, ఎవరికైనా దేవుడికైనా. ఎవరో మేలుకొలుపు పాడాలి, సుప్రభాతం పాడాలి, లేవాలి, బయలుదేరాలి. అంతకంటే నిలబడి సిద్ధంగా ఆయుధాలతో సహా ఉంటే వెళ్ళి కాపాడొచ్చును కదా అని నిలబడి ఉంటానయ్యా అనే సమాధానాన్ని స్వామి నా మనస్సులో స్ఫురింపజేశారు.